ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి జియో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. సో జియో నుంచి బంపర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. భారీగా ఆఫీసర్స్ ఉద్యోగాలు అనేసి కూడా చెప్పడం జరిగింది. సో నెలకి జీతం 40,000 వరకు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చని ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకి ఇక్కడైతే బీపీ అనేసి లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. జియో నుంచే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా వివరించడం జరుగుతుంది ముందు. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా శోధించండి మరియు దరఖాస్తు చేయండి అనేసి చెప్పడం జరిగింది. సో బీపీ అనేది ప్రొఫెషనల్ మరియు గ్రాడ్యుయేట్లకి ప్రపంచ అవకాశాలను అందించే గ్లోబల్ కంపెనీ అనేసి చెప్పడం జరిగింది. మీరు ప్రపంచ స్థాయి శిక్షణ, మీ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించే సౌలభ్యం మరియు మేము నమ్మే రివార్డు మరియు బెనిఫిట్స్ ప్యాకేజీని ఆశించవచ్చు అనేసి చెప్పడం జరిగింది. బీపీ వద్ద ఉద్యోగ అవకాశాలు మా కోర్సును చార్జ్ చేసే వ్యక్తులు నుండి మా ప్రణాళికలను అమలు చేసే వారి వరకు గ్లోబల్ ఎనర్జీ బిజినెస్లో భాగం కావాలనుకునే ఎవరికైనా బీపీ ఒక ఉత్తేజకరమైన ప్రదేశం అనేసి చెప్పడం జరిగింది. సో మనకైతే ఇక్కడ చూడండి, లీడ్ కస్టమర్ సర్వీస్ ప్రతినిధిగా మనకి వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్థానం భారతదేశం, రిమోట్ అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రయాణం అవసరం, ఈ పాత్రలో అతి తక్కువ ప్రయాణాన్ని ఆశించాలన్నమాట. ఉద్యోగ జాబితా వ్యాపార మద్దతు, పునరావాసం అందుబాటులో ఉంది. ఈ పాత్ర దేశంలోని పునఃస్థాపనకు అర్థమైంది అనేసి అనుకోవాలి. సో ఉద్యోగ రకము వృత్తి నిపుణులు వచ్చేసరికి జాబ్ కోడ్ వచ్చేసరికి అంటే ఇవి అంటే రెఫరెన్స్ కోడ్ అనేసి కూడా అనుకోవచ్చు అనమాట మనం. సో అనుభవ స్థాయి వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్లో మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది అనమాట. ఉద్యోగం సారాంశం వచ్చేసరికి ఎన్టీటీ అనమాట, ఫైనాన్స్ అనమాట. ఉద్యోగం కుటుంబ సమూహం వచ్చేసరికి వ్యాపార మద్దతు సమూహం అనమాట. ఉద్యోగ వివరణ, కీలక బాధ్యతలు వచ్చేసరికి సైట్ అనుభవ ఆందోళనలను సంబంధించి రిటైల్ వినియోగదారులందరికీ సంప్రదింపు ప్రారంభ స్థానం అనమాట. మా కస్టమర్లు మరియు బృంద సభ్యులకు అసాధారణమైన కస్టమర్ సేవను అందించండి అనేసి చెప్పడం జరుగుతుంది. నిర్దిష్ట కీలక ఖాతా కస్టమర్లు, ప్రక్రియలు, సిస్టమ్ల గురించి లోతైన అవగాహనను ఎంచుకోవాలన్నమాట. బాహ్య అంతర్గత కస్టమర్ల నుండి ఏదైనా మౌఖిక లేదా రాతపూర్వక విచారణల కోసం కస్టమర్ ఆందోళనల పాయింట్గా వ్యవహరించండి అనేసి చెప్పడం జరుగుతుంది. వృత్తిపరమైన మరియు సమర్థవంతమైన పద్ధతిలో పరస్పర చర్య చేయండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరియు సంబంధిత ఆందోళనను కాల్ చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. రిటైల్ మార్కెటింగ్ ప్రోగ్రాము, సమాచారం విధానం మరియు ఉత్పత్తి నెరవేర్పు అనేది కూడా మీరు చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, రిటైల్ సైట్ అనుభవ ఫిర్యాదులు, ఇంధన నాణ్యత దావాలు, సైట్ లోకేతరం మొదలైనవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, ఫిర్యాదు పరిష్కారం, గుర్తింపు మరియు ఫిర్యాదు మూల కారణాల నిర్వహణ అనేది మీకు చాలా అవసరం అనమాట. నెక్స్ట్ వన్, టికెట్లను ఖచ్చితంగా రూపొందించడం, సత్వరమే మరియు సమర్థవంతంగా క్లిష్టమైన సమాచారాన్ని పొందడము మరియు ఆ సమాచారాన్ని తగిన సిబ్బందికి పంపడం కోసం ప్రతినిధుల బాధ్యత అనేది వహిస్తారనమాట. నెక్స్ట్ వన్, కమ్యూనికేషన్లో మరియు ఆ అభ్యర్థులను సులభతరం చేయడానికి, సంప్రదింపు సమాచారాన్ని అందించడానికి మరియు కాల్ లాగులు మరియు సంప్రదింపు ప్రతిస్పందన బృందాలకు ఎలక్ట్రానిక్ సిస్టమ్లు మరియు ప్రక్రియలతో ఉన్నత స్థాయి నైపుణ్యాన్ని నిర్వహించగలిగే విధంగా ఉండాలన్నమాట. ఈ సిస్టమ్లలో టెలిఫోన్ సిస్టమ్లు, ఇతర ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చరు సిస్టమ్లు, నోటిఫికేషన్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మీకు ఖచ్చితంగా రావాలి. అలాగే మరియు ప్రాథమిక విండోస్ ఫంక్షనాలిటీ కూడా మీకు ఉండాలన్నమాట.
నెక్స్ట్ వన్ చూసుకుంటే నోటిఫికేషన్ కేంద్రం నిర్వహణకు కీలకమైన నాలెడ్జ్ డాక్యుమెంటేషన్లు నిర్వహించగలిగే విధంగా ఉండాలి మరియు వాటిని నవీకరించడం సవరించడం అనేది తెలియాలి. ఇందులో కాల్ సంప్రదింపు జాబితాలు, వ్యాపార నోటిఫికేషన్ అవసరాలు, క్లిష్టమైన సమస్య అవసరాలు మరియు మార్గాలు అనేవి ఉంటాయన్నమాట. అలాగే స్క్రిప్ట్ మార్గదర్శకత్వం లేకుండా కొత్త లేదా ప్రత్యేకమైన సంఘటనల కోసం తగిన చర్యలను గుర్తించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే క్లిష్టంగా జరుగుతున్న సంఘటనలు మరియు టికెట్లు సమర్థవంతంగా మరియు సరిగ్గా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి షిఫ్ట్ మార్పుల పరిజ్ఞానాన్ని బదిలీ చేయగలిగే విధంగా కూడా ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్లిష్టమైన సిస్టమ్ మరియు యాక్టివిటీ డాక్యుమెంటేషన్, నాలెడ్జ్ బేస్ యాక్టివిటీస్ మరియు ఇతర కార్యాచరణ సంబంధిత అసైన్మెంట్ల కోసం డేటా సపోర్ట్ వంటి ఏదైనా ప్రత్యేక అసైన్మెంట్లను పూర్తి చేయగలిగే విధంగా కూడా మీరు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వ్యాపార కార్యకలాపాలు, సాంకేతికత మరియు సంక్షోభ నిర్వహణ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్లు మరియు సామర్థ్యాల గురించి ఉన్నత స్థాయి అవగాహన ఉండేలా నిరంతరం అభ్యాసం మరియు విద్యలో పాల్గొనే విధంగా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రతినిధులు అన్ని కార్యకలాపాల్లో నిరంతరం అభివృద్ధిలో చురుకుగా పాల్గొనే విధంగా కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు కీలక బాధ్యతలు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చదువు అనమాట. గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తస్మాన అనుభవం అనేది ఉండాలి. హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రెండింటిలోని ఉన్నత స్థాయి కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి. అంటే మినిమం నాలెడ్జ్, కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నెట్వర్కింగ్ మరియు సాధారణ అప్లికేషన్ మద్దతు అనేది మీకు చాలా అవసరం. ఉద్యోగ అవసరాలు వచ్చేసరికి ఉన్నతమైన కస్టమర్ సేవ నైపుణ్యాలు, అద్భుతమైన రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమర్థవంతమైన పని సంబంధాలను నిర్మించగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం అనమాట. స్థాపించబడిన కస్టమర్ సేవ సంస్థల్లో సామర్థ్యాన్ని ప్రదర్శించారు అనేసి మీకైతే చాలా అవసరం. అలాగే జట్టు ఆధారిత విధానం అనేది చాలా అవసరం. అలాగే బలమైన సమస్య పరిష్కారం అనేది చాలా అవసరం. ఇప్పటికే ఉన్న నాలెడ్జ్ బేస్డ్ డాక్యుమెంట్లపై సిఫార్సులు చేయగలిగే విధంగా ఉండాలి. సో మరియు జ్ఞాన అంతరాలను గుర్తించగలిగే విధంగా ఉండాలి. అలాగే సకాలంలో ఖచ్చితమైన మరియు అధిక నాణ్యత సేవను అందించడం అనేది తెలియాలి అన్నమాట. సో ద్వారా కస్టమర్ మరియు అంతర్గత వ్యాపార భాగస్వాములతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోండి మరియు నిర్వహించండి అనేసి కూడా చెప్పడం జరిగింది. సో ప్రక్రియ ఖాళీల మరియు అసమర్థతలను హైలైట్ చేయగలిగే విధంగా ఉండాలి. ఉత్పాదకత మరియు లేదా అందించిన సేవ స్థాయిని పెంచడానికి ముందస్తుగా పరిష్కారాలను వెతకవలసి ఉంటుందన్నమాట. సమర్థవంతమైన మెరుగుదల అమలును నిర్వచించడంలో నిర్ధారించడంలో కూడా సహాయపడడానికి సాంకేతిక మరియు సిస్టంలో వినియోగదారు అంగీకార పరీక్షలను నిర్వహించాలన్నమాట. ప్రయాణ అవసరం. ఈ పాత్రలో అతి తక్కువ ప్రయాణాన్ని ఆశించాలి. ఇవన్నీ కూడా మీకు ఇదైతే రిమోట్ రకం వచ్చే రిమోట్ పని కోసం ఈ స్థానం అందుబాటులో లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. సో నైపుణ్యాలు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఈ పేజీ ఓపెన్ చేసి. దీని ఒక లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మనకి ఏ లోవర్ క్లాస్ క్యారెక్టర్, ఏ న్యూమరిక్ క్యారెక్టర్, ఏ స్పెషల్ క్యారెక్టర్, ఒక లోవర్ కేస్ క్యారెక్టర్, ఒక న్యూమరిక్ క్యారెక్టర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, మినిమం 14 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సో ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్ కూడా ఉండాలి. సో అప్పర్ కేస్ క్యారెక్టర్ కూడా ఉండాలన్నమాట. ఈమెయిల్, పాస్వర్డ్, వెరిఫై న్యూ పాస్వర్డ్. సో ఆ అగ్రీ పైన క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా ఇచ్చి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.